నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ విజయ్ జట్ కోచ్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడిద్దాం. నమస్కారం సార్. సార్, ప్రతిదానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం ఒక పావురాన్ని చూడగానే అది పావురం అని చెప్పడానికి ఒక ఐడెంటిటీ ఉంది. ఒక నెమలిని చూడగానే అది నెమలి అని చెప్పడానికి కూడా ఒక ఐడెంటిటీ ఉంది. బికాస్ దాని నెమలి పించం మనం అది అని చెప్పడానికి. మరి అలాగే మనిషికి తాను మనిషి అని చెప్పుకోవడానికి ఒక ఐడెంటిటీ లేదు. ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే, మనిషి అంటే పుట్టాము, చదివాము, పెరిగాము, ఉద్యోగం చేసాము, సంపాదించాము, ఇది ఐడెంటిటీ అంటారా? లేదా వీళ్ళు మనిషి అని చెప్పాలి అంటే అసలు నిజమైన ఐడెంటిటీ ఏంటి? యాక్చువల్లీ చూడాలంటే ఈ రోజుల్లో మనిషి టెక్నాలజీ పెరుగుతుంది, మనుషులు కూడా చేంజ్ అవుతున్నారు. కానీ ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి చెప్తాను, మనిషి అనేవాడు ఎలా ఉండాలంటే బీ లైక్ ఏ రివర్. నది ఎక్కడో పుడుతుంది, ప్రవాహం అనేది గమ్య చేరడానికి వస్తూనే ఉంటది, కొండ లోయల నుంచి వస్తుంటది, బట్ నది అని అంటాం. ఆ కొండల నుంచి వస్తే కొండ నది అనం, బురదల నుంచి వెళ్ళిపోతుంటది నది అనేది. నీళ్లు బురద నది అంటామా మనం అనం, నది అనే పిలుస్తాం. తనతో వచ్చే వాటిని తీసుకెళ్తూనే ఉంటది, కానీ నది మారదు. ఇప్పుడు నదిని ఒక చెట్లు ఒక అడవి నుంచి వచ్చేటప్పుడు మొత్తం అడవిని మొత్తం చేసింది అనుకో, స్లైడింగ్ చేసుకుంటూ వచ్చింది అనుకోండి, ఆ చెట్లు వస్తున్నాయి అని అంటారా, నది వస్తుంది అని అంటారా? నదినే అంటాం. ఏదొచ్చినా ప్రవాహం అనేది ఆగదు. ఇప్పుడు కొండ వచ్చింది, కొండ లోయల నుంచి కూడా దూక్కుంటూ వచ్చేస్తుంది, ఎక్కడ సంద వచ్చినా నా వస్తుంది. కానీ తన గమ్యాన్ని మార్చుకోదు, తన పేరును మార్చుకోదు. దట్ ఈస్ ద ఐడెంటిటీ. కానీ మనిషి అలా ఉంటున్నాడు, పరిస్థితులను బట్టి మారేస్తున్నాడు. ఒక పరిస్థితి నుంచి వెళ్ళి ఎలా ఎదుర్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చీమను చూసి నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చీమలు ఇట్లా మనకి యూనిటీ తెలుసు, చీమల్ని చూపిస్తాం మనం. ఒక లైన్ లో వెళ్తుంటాయి, ఏదైనా తీసుకెళ్లాలన్నా కూడా అన్ని చీమలు కలిసి తీసుకెళ్తుంటాయి. ఒక చీమకు మనం చెయ్యి అడ్డు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫింగర్ అడ్డు పెట్టినప్పుడు దానికి పెద్ద కొండంతలా అనిపిస్తుంది, ఎందుకంటే చీమ ఇంత ఉంటుంది మనకి, కొందరికైతే కన్ను కూడా పడదు. అలాంటి చీమ కూడా కొండంత ఉన్న మన దాన్ని కూడా ఎలా దాటాలో అని తన గమ్యాన్ని మార్చుకుని వెళ్ళిపోతుంటది. ఎట్టకెళ్ళి తన గమ్యం అంటూ ఒకటి ఉందని గుర్తించి అది వెళ్ళిపోతుంది. కానీ మనిషి చిన్న ప్రాబ్లమ్స్కే మారిపోతున్నాడు, చిన్న సమస్య వచ్చినా మారిపోతున్నాడు, చిన్న ఆశ చూపించినా మారిపోతున్నాడు, తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోలేకపోతున్నాడు. ఒక వివేకానంద ఏం చెప్పాడు, పుట్టామా చచ్చామని కాదు, ఒక నోయికంటూ ఒక స్తూపాన్ని వెళ్ళేటప్పుడు చూపియాలని. అంటే మనకి చాలా మందికి ఒక మెంటాలిటీ ఏంటంటే, నేను మంచినే సంపాదించాను, మంచినే తింటున్నాను, మంచినే ఉంటున్నాను, బట్ వాట్ ఈస్ ద యూస్ ఫర్ ద సొసైటీ? అవునా కదా? మనం సొసైటీకి ఏమి ఇస్తున్నాం? మన సొసైటీ నుంచి అంతా తీసుకోవడానికి ఎప్పుడు చాలా మందికి ఏంటంటే రావాలి 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 అనే ఆశ. మనం ఇవ్వాలని ఎవరు అనుకోము. ఏదైనా ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లి చేసుకున్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ నన్నే ప్రేమించాలి అనుకుంటారు. నేనెంత ప్రేమిస్తున్నానో ఎవరు ఆలోచించారు. అవునా కదా? ఫస్ట్ ఇస్తేనే కదా. ఇప్పుడు ఈ యూనివర్స్ లో ఏదైనా కూడా న్యూటన్ థాల్ అలా పనిచేస్తుంది. ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. బట్ అదే ఎవరు ఆలోచించట్లేదు. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఏదైనా కూడా నాకే దక్కాలి, నాకే రావాలి, నన్నే ప్రేమించాలి, నన్నే చూసుకోవాలి, అన్నీ నాకే రావాలి అనే ఫీలింగ్ లో బతికేస్తున్నారు. కానీ ఈ క్రమంలో తన ఐడెంటిటీని తను కోల్పోతున్నారని ఎవరు అనుకోలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీకి వెళ్ళే అమ్మాయి ఉంది, వాళ్ళ ఊళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళ పాపం పేదవాళ్ళు, మన అమ్మాయి చదువుకుని మంచి ప్రజకురాలు రావాలి, మంచి సొసైటీలో ఒక మంచి పేరు రావాలని పంపిస్తారు. ఫస్ట్ ఒక 2-3 months బాగానే ఉంటది. ఇక్కడున్న కల్చర్కి వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, వాళ్ళ అమ్మ నాన్న మంచి చదువుకుని పైకి రావాలి, తన సొసైటీలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలనేది. తను వస్తుంది, మంచిగానే ఉంటుంది ఫస్ట్ 3-4 months. ఫ్రెండ్స్తో, ఇక్కడున్న సొసైటీలో ఉన్న ఫ్రెండ్స్తో క్లోజ్ అయిపోతుంది. తన వేషధారణ మారుతుంది, తన స్టైల్ మారుతుంది, తన వాకింగ్ స్టైల్ మారుతుంది, తను మాట్లాడే స్టైల్ మారుతుంది, అన్ని మారుతాయి. తనకు వచ్చిన ఇంటెన్షన్ ఏంటి అది మర్చిపోతుంది. వాళ్ళ నాన్న పంపించిన, వాళ్ళ అమ్మ పంపించిన ఇంటెన్షన్ ఏంటి, మేము చదువుకోలేకపోయాం, మేము మంచి మంచి కాలేజీలో చదవలేదు, నా కూతురు కూడా మంచి చదివి మంచి పైకి రావాలని పంపిస్తారు. బట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? తనని తను కోల్పోతుంది. తనకంటూ ఒక ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూరు నుంచి వస్తున్న అమ్మాయి అంటే మనం చాలా హ్యాపీగా చూస్తాం, తను ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఎవరైనా ఒక హై సైట్ వెళ్తుందంటే అందరికన్నా డిఫరెంట్ ఉన్న వాళ్ళ మీదకి వెళ్తుంది. మంచిగా ఉన్న అమ్మాయిలను ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు, ఆ కన్ను కూడా అటు సైడ్ వెళ్ళదు. కానీ ఇక్కడికి వచ్చినాక వెస్టర్నైజ్ అయిపోతారు, వచ్చిన అసలు గమ్యాన్ని మర్చిపోయి తన ఐడెంటిటీని కూడా సమ్ టైమ్స్ కోల్పోతారు. చిన్న చిన్న ఆశల కోసం ఫ్రెండ్షిప్లు అని, బ్యాడ్ రిలేషన్స్ అని ఇలా కోల్పోతూనే ఉన్నారు. బట్ మనిషికి ఐడెంటిటీ ఉంది, నాకంటూ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక నా పేరు చెప్తే విజయ్ జక్కూజ్ అంటే నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి మనం. ఇతన్ని టచ్ చేస్తే ఇది తన క్యారెక్టర్, ఇది తను ఈ టైంలో ఇలా ఉంటాడు అని
ఎవరైనా చెప్పుకోగలుగుతున్నారు ఈరోజు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక జంతువుని తీసుకుంటే పులి ఎలా వేటాడుతుంది, పులి అంటే ఇది అని ఎవరైనా చెప్తారు, చిన్న పిల్లలని కూడా చెప్పేస్తారు. ఒక సింహం గురించి అడిగితే సింహం అడవికే రాజు అని చెప్తారు. అంటే మనల్ని మనం గొప్పగా ఎప్పుడు ఊహించుకోగలుగుతాం? మంచిగా ఊహించుకోలేకపోతుండే. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే మనం పెద్ద పెద్ద కళలు కనడం కూడా అలాంటి విషయాలు కూడా మనం కన్ఫ్యూజ్ గా ఆలోచిస్తాం. అవునా కదా? ఇప్పుడు నేను ఒక మంచి దేశానికి ఒక ప్రధానమంత్రి కావాలి, ఒక ముఖ్యమంత్రి కావాలి, ఒక గవర్నర్ కావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఒక డ్రీమ్ ఉంటుందా మనిషికి? అది అనుకోవడంలో కూడా మనిషి కోల్పోతున్నాడు. ఎందుకంటే అందులో కూడా కన్ఫ్యూజ్నెస్, ఎందుకులే మనకని. ఒక మంచి పని చేయాలన్నా కూడా ఆలోచిస్తాడు, ఎవరికైనా ఏమన్నా అయితే సహాయం చేయాలన్నా ఆలోచిస్తాడు. ఇలా ఏంటంటే పరిస్థితులు మారుతున్నాయి, అన్ని మారుతున్నాయి, డెవలప్మెంట్ వస్తుంది, కానీ మనిషి అక్కడే ఉండిపోతున్నాడు. ఎంతసేపు సొసైటీ నాకేమి ఇస్తుంది అనే దానిలో ధోరణిలో వెళ్తున్నా, కానీ సొసైటీకి నేనేమి ఇవ్వగలను, ఎప్పుడైతే ఒక గుర్తింపు ఎప్పుడు వస్తుందంటే నీకోసం నువ్వు ఆలోచించడం కాదు, సొసైటీకి నువ్వు ఏమి ఇస్తున్నావు, సొసైటీ కోసం నువ్వు ఏం చేస్తున్నావు, వాళ్ళ జీవితాలలో నువ్వు ఎంత ప్లస్ యాడ్ చేస్తున్నావు, మైనస్ కాదు ప్లస్ ఎంత యాడ్ చేస్తున్నావు, అది ఇంపార్టెంట్. దానివల్ల నీకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది. ఇప్పుడు సో పర్సన్ ఈ సొసైటీ కోసం ఇంత చేశాడని నిన్ను గుర్తిస్తుంది. నీకోసం నిన్ను చేసుకుంటే ఎవరు గుర్తు? ఇప్పుడు సోకాల్డ్ గ్రేటెస్ట్ పీపుల్ ఉన్నారు, వివేకానంద కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, వీళ్ళందరినీ మనం వాళ్ళకి ఏంటంటే దే బార్న్ దే నెవర్ డై. అవునా కదా? వాళ్ళకి చావంటూ లేని వీరులు వాళ్ళు. వాళ్ళ కోసం ఏం చేసుకోవాలి? రూపాయి అంటూ ఏది లేదు ఆస్తులు. మీరు ఇప్పుడు ప్రపంచంలో చాలా ధనవంతులు ఉన్నారు, వాళ్ళను కొద్ది రోజులు మాత్రమే గుర్తుపెట్టుకుంటాం మనం, వాళ్ళు చనిపోయినాక ఎవరిని గుర్తుపెట్టుకో మనం. బట్ వివేకానంద దాదాపు చనిపోయి కూడా దాదాపు 120 సంవత్సరాలు అవుతుంది. బట్ స్టిల్ ఈ టైంలో నేను వివేకానంద గురించి మాట్లాడుతున్నా అంటే కొన్ని కోట్ల మందికి ఆయన జ్ఞాన సంపద ఇచ్చాడు, ఇన్స్పిరేషన్ పర్సన్. మీరు ఎవరైనా పర్సన్ గురించి చూడండి, నెగిటివ్ పాజిటివ్ మాట్లాడతారు, బట్ వివేకానంద గురించి నెగిటివ్ మాట్లాడే వ్యక్తి ఉండరు ఈ ప్రపంచంలో వెతికితే. అంత గొప్ప స్థాయిలో తను ప్రపంచాన్ని, నాట్ ఓన్లీ ఇండియానే కాదు ప్రపంచ స్థాయిలో తను ఒక మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు. అందుకే తన బర్త్డేని యూత్ ఎక్స్చేంజ్, ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్చేంజ్ మార్చారు. అంటే ఒక యూత్ కి ఎంత కష్టపడ్డాడు, యూత్ కోసం తను ఎన్ని, అంటే చిన్న వర్డ్ నే ప్రేరేపితం చేస్తుంది. తన రచనల ద్వారా, తన రైటింగ్స్ ద్వారా యూత్ ని ఎంతో ఎంకరేజ్ చేశాడు. తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. కానీ మనిషి తనను మాత్రం ఆలోచించుకోలేకపోతున్నాడు. ఎంతసేపు పక్క ప్రపంచంలో పక్క వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో. రియల్గా చెప్పాలంటే జీవితంలో 90% పక్క వాళ్ళ గురించే బతికేస్తున్నాం మనం. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ కోసం ఇది చేయాలి, వీళ్ళ కోసం, వీళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఉండదు, వాళ్ళు ఫోకస్ కావాలని చేస్తారు. ఇంటెన్షనల్లీ లేకుండా నువ్వు ఒక కాజ్ గురించి చేస్తే, ఒక మంచి ప్రయత్నం గురించి చేస్తే సొసైటీలో మనకు తెలియకుండానే ఒక ఐడెంటిటీ వస్తుంది. ఈ పర్సన్ ఈ సొసైటీ కోసం ఇది చేశాడని. మనం ఎవరు చేయట్లేదు అది. ఎంతసేపు తను కనపడాలి, కానీ తను ఇంటెన్షనల్లీ అది గుడ్ కాజ్ కోసం చేస్తున్నాడంటే కాదు, తను జస్ట్ కనపడాలి. ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం, పొలిటికల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంతసేపు వాళ్ళు ఫొటోస్ కోసం, పోజుల కోసం చాలా చేస్తారు, కానీ వచ్చే జనాలకు కూడా అర్థం కాదు. ఎలక్షన్స్ టైంలో కూడా చాలా మంది వాళ్ళని వాళ్ళు అమ్ముకుంటారు. ఒక మంచి నాయకుడిని తీసుకొద్దాం, బయటికి తీసుకొద్దాం అని ఎవరు ఆలోచించట్లేదు. ఇలా చూసుకుంటూ పోతే అసలు మనిషికి అంటూ ఒక ఐడెంటిటీ లేకుండా అయిపోయింది. నేనంటూ ఇది అని చెప్పుకోవడానికి ఏ మనిషి అన్న ధైర్యంగా ముందుకు వస్తాడా? రాలేరు, ఇంత తక్కువ మంది వస్తారు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉండాలి, ఒక క్యారెక్టర్ ఉండాలి. నా దృష్టిలో ఐడెంటిటీ అంటే నథింగ్ బట్ క్యారెక్టర్. తను ఏం చేస్తున్నాడు, సొసైటీకి ఏమి ఇస్తున్నాడు, తనను ఎలా మెరుగు తెచ్చుకుంటున్నాడు అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఎవరు ఫాలో కావట్లేదు. ప్రతి ఒక్కరు తన ఐడెంటిటీని కాపాడుకుంటే దట్ గుడ్ బి ద బెస్ట్ ఫర్ ద సొసైటీ, తన కూడా బెస్ట్ థింగ్ అన్నట్టు. నిజంగా సార్ చాలా వండర్ఫుల్ అనమాట. చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇది మీ దాకా నా దాకా వస్తే సరిపోదు, ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకొని ఒక్క నిమిషం ఆగా ఆలోచించాలని నేను కూడా అనుకుంటున్నాను. బట్ ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, ఐడెంటిటీ అంటే ఏంటి అన్నదానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, మా కోసం ఇంత టైం ఇచ్చినందుకు.